బాలు సేటు దగ్గరికి చాలా కోపంగా వచ్చి, "ఏంటి నడి రోడ్డు మీద అది నా భార్య ముందు నా కారుని నా దగ్గర నుండి లాక్కుంటావా? నీకు ఎంత ధైర్యం?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సేటు అయితే, "మరి నువ్వు నన్ను కొట్టినప్పుడు నాకు ఎంత కోపం వచ్చి ఉండాలి. అలాగే నీ కారుని నీకు లాక్కున్నప్పుడు నీకు ఎంత కోపం వచ్చిందో, అలాగే నాకు కూడా అప్పుడు అంతే కోపం వచ్చింది. సరే నీ కారుని నీకు ఇవ్వాలి అంటే నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగు. అప్పుడు నీ కారుని నీకు ఇస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలుకి చాలా కోపం వచ్చేసి, ఏంటి ఈ జుత్తులను మారి నక్క ముందు నేను కుక్కలా వచ్చి పడి క్షమాపణ అడగాల? అంత సీన్ లేదు. మర్యాదగా నా కారుని నాకు ఇచ్చేయి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సేటయితే, అవునా నీకు మర్యాద కావాలా? సరే అయితే నీ కారుని నీకు ఇవ్వను. నువ్వు కడుపు మార్చుకొని నీ ఇంటిలో ఉన్న వాళ్ళ కడుపు కూడా మార్చు. ఇక్కడి నుండి మర్యాదగా పో అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో తాగేసి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మీనా అయితే, "ఏవండి? ఏవండి? ఏంటండి ఇలా వచ్చారు?" అని చెప్పేసైతే తనని వెనక్కి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అదంతా వాళ్ళ అమ్మ వాళ్ళు చూసి, "ఏంటమ్మా ఏం జరుగుతుంది? లోపలికి రండి" అని చెప్పేసైతే మీనాని, బాలుని ఇంట్లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం చాలా బాధపడుతూ, "నువ్వు గొప్పదాన్ని కట్టబెట్టావు నాకు. ఎలాంటి దాయి అంటే నా కుటుంబానికే చాలా కష్టాన్ని తెచ్చేదాన్ని కట్టబెట్టావు. ఇది వచ్చిన నుండి మా ఇంట్లో అన్నీ కష్టాలే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "ఇదిగోండి ఈ పూల కంప వల్లే నా కుటుంబానికి ఇన్ని కష్టాలు. ఇది గాని నా జీవితంలోనికి రాకుండా ఉంటే నా కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. ఇప్పుడు చూడండి నా కుటుంబం ఎంత బాధపడుతుందో. ఇలా జరగడానికి గల కారణం ఇదిగోండి ఈ మీనానే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.